సార్ ఒక పర్సన్ ఏమడిగారంటే, "నేను మాస్టర్బ్యూషన్ చాలా ఇయర్స్ నుంచి చేస్తున్నా. ఇప్పుడు నా పెనిస్‌లో చలనం లేదు. ఇంగ్లీష్ మెడిసిన్ వాడితే 1 ఇయర్ వరకు బానే ఉంది. కానీ ఇప్పుడు ఉన్నది కూడా పని చేయట్లేదు. దీనికి యునానీలో ట్రీట్మెంట్ ఉంటుందా?" చాలా మంచి ప్రశ్న. ఇదే అవుతుంది ప్యాటర్న్. హస్తప్రయోగం చేస్తారు. ఒకప్పుడు ఏజ్ ఉన్నప్పుడు ప్రాబ్లమ్ ఏం కనబడదు. 2, 2 సార్లు, 3, 3 సార్లు ఏదో ఉద్యమంలాగా చేస్తారు. అది చేసి, చేసి ఏమవుతుందంటే వాళ్ళ నరాలు వీక్ అయిపోతాయి, ష్రింక్ అయిపోతాయి. స్లోలీ అవుతుందిది. అంత తొందరగా కనబడదు. మెల్లిమెల్లిగా ఏమవుతుందంటే ఎరెక్షన్ ప్రాబ్లమ్ కనిపిస్తది. పెర్ఫార్మ్ చేసేటప్పుడు ప్రాబ్లమ్ వస్తది. బాడీ కన్‌ఫ్యూజ్ అవుతుంది. మైండ్ కన్‌ఫ్యూజ్ అవుతుంది. ఇది అక్కడ పోవాలనా? ఎంతసేపు చేయాలి? ఇక్కడ పోవాలనా? అసలు ఇది నేచురల్ కాదు. అన్‌నేచురల్‌కే బాడీ కూడా అట్రాక్ట్ అయితది. ఎందుకంటే అది తొందరగా అయిపోతది. దానికేం శ్రమ లేదు. రెస్పాన్సిబిలిటీ లేదు. ఎవరికైతే సాటిస్ఫాక్షన్ ఆమెకు సాటిస్ఫై చేయాలనేది ఏమి ఉండదక్కడ. వెళ్ళడము అంటే వాళ్ళు ఏదో చూస్తారు, ఇంగ్లీష్ బూత్ మూవీలు చూస్తారు, పోర్న్ మూవీస్ చూస్తారు, హస్తప్రయోగం చేస్తారు, వెళ్ళిపోతుంది. అక్కడ పోంగానే ఇక వాళ్ళకు టాబ్లెట్ అవసరం. టాబ్లెట్ వాడతారు. అక్కడ సిల్డెనఫిల్ అది ఇది వాడతారు. వాడిన తర్వాత మంచి ఎరెక్షన్స్ ఉంటే వాళ్ళు చేస్తారు కూడా. కానీ ఏందంటే అది తలనొప్పి, చిరాకు లేయడం అది ఇది. ఆర్గాజం అయ్యేటప్పుడు కూడా అంత రాదు. ఒక రకమైన నేచురల్ కాదది. ఇప్పుడు దీనికి అలవాటు పడినప్పుడు మళ్ళీ వాళ్ళకు వితౌట్ టాబ్లెట్ పోవాలంటే భయమవుతది. ఇక దాని తర్వాత ఏదో చేసి వాడతారు. దాని పవర్ పెంచుకుంటూ పోతారు. దాని తర్వాత ఏది పనిచేయదు.